गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ओम श्री गुरुभ्यो नमः। పదిహేను రోజుల క్రితం అందరితో కలిసి ఉండి ఇప్పుడు లేకుండా ఉన్నటువంటి ఒక మాతృమూర్తి ఆరాధనా కార్యక్రమం మనం వచ్చాం. మనకి భగవద్గీత ఏం చెప్తుందంటే అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు? అవ్యక్తంలో నుంచి ఒక జీవి వ్యక్తమైంది, కాసేపు మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? అవ్యక్తంలోకే వెళ్ళింది. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళింది. తత్రక దాని గురించి ఇంకేంటి ఆలోచన? వచ్చినంతలో ఏం చేసాం? వచ్చిన పని తెలియ వలనండి నరులార వసుధలో నరజన్మము ఎత్తినందుకు. నరజన్మ ఎత్తామంటే ఎందుకు వచ్చాం, ఎందుకు వెళ్తున్నాం? ఒక సామెత ఉంటుంది, చిన్నమల్ల కారం పొడి పోను పోయిండు రాను వచ్చాడు అని. ఏంటదని అంటే చిన్నమల్ల ఒక ఆయన పని చేసే ఆయన బాగా ఎవరు చెప్పినా వింటాడు. కృష్ణమూర్తి గురువుగారు అనుకున్నారు, రేపు కార్యక్రమం కదా ఎవరిని పంపిస్తే బాగుంటుందని అక్కయ్య గారు అడిగింది. అడిగితే మన చిన్నమల్ల ఇండకు పంపిద్దాంలే అనుకున్నారు. పాపం ఆయన వాకిట్లోకి వచ్చినాడు. గురువుగారు ఏం పని లోనికి రాలా, లోనికి వాకిట్లో వచ్చినాడేమో ఊరికి పోయింది. ఇంకా తెల్లారే గురువుగారికి ఇంటికి మళ్ళీ వచ్చిండు. ఒకసారి అయ్యా రానితో పని ఉందండు. గురువుగారు నా తెలుసు నువ్వు చెప్పే పని, పోయి వచ్చిన. ఆడికి పోయి వచ్చును, ఎందుకు పోయి వచ్చును, అసలు నేను చెప్పే పని నీకేం తెలుసు? నిన్న సాయంత్రం పూట మీ ఇంటి దాకా వచ్చా గురువుగారు, అక్కయ్య గారు నువ్వు మాట్లాడుకుంటూ విన్నా, నన్ను ఏదో కారం పొడి పంపించాలనుకున్నారు కదా మీరు, పోయి వచ్చా. పోయినా ఎందుకు పోయిను? ఏమో మీరు అనుకున్నగా పోయినామంటే వచ్చినా. మరి నీ పోడైపోను, పోయినందుకు ఒక పని ఉండాలిగా. ఇప్పుడు పోయినామంటే ఒక వస్తువుని ఒక చేర్చడం కోసమో, లేకపోతే అక్కడ నుంచి ఒక వస్తువు తేవడం కోసమో, ఇక్కడ ఉన్నటువంటి పనులు చక్కబెట్టడం కోసమో ఏదో ఒకటి ఉంటుంది. అది పూర్తిగా వినాలిగా. వినకుండా పొయ్యి వస్తే పోయినందుకు ప్రయోజనం లేదు, వచ్చినందుకు ప్రయోజనం లేదు. అలానే 84 లక్షల జీవరాశుల్లో ఉన్న పుణ్యాన్ని మానవ శరీరంగా భగవంతుడు మనకి ఇవ్వడం జరిగింది. మనుష్యత్వం దుర్లభం త్రయమేవైతత్, మూడింటిలో దుర్లభం మనుష్యత్వం. సరే వచ్చింది, ఏం చేసాం? హాయిగా తిన్నానండి, పండుకున్నానండి, పిల్లలు పుట్టారు, పిల్లల్ని చూసుకున్నాను, ఇల్లుని చూశానండి. ఏం ప్రయోజనం? నువ్వు ఒక్కదానివే కనలేదు కదా. సంసారంలో నిమగ్నమైనటువంటి ప్రతి ప్రాణి దానికోసం మానవ శరీరం అవసరమా? తిండి, నిద్ర, భయము, రతి. ఆహార నిద్ర భయమైదు నాని సామాన్యం ఏతత్ పశుభిః సమానః. ఇవి పశువులకు కూడా ఉన్న జ్ఞానమే. నీకు కొత్తగా ఏముంది? కొత్తగా ఒక జ్ఞానం రావాలి కదా. మనుష్యలోకానికి ఒక ప్రాణి వచ్చింది మనుష్య జన్మగా అంటే దానికి వచ్చినటువంటి సార్థకత జ్ఞానం. జ్ఞానం ఎందుకు? జ్ఞానం విన మోక్షం. మానవ జన్మలో మోక్షాన్ని పొందడానికి అంటే తనను తాను తెలుసుకోవడానికి, తన రూపాన్ని తాను ధరించడానికి వచ్చినటువంటి శరీరం మానవ శరీరం. అది కాకుండా ఇక ఏది చేసినా కూడా జన్మకు వచ్చినందుకు సార్థకతని పొందలేరు. అటువంటి జ్ఞానం మరి ఎవరి ద్వారా మనకు వస్తుంది? గురువు ద్వారా మాత్రమే జ్ఞానం వస్తుంది. గురువు లేకుండా జ్ఞానం రాదు. గురుని శిక్షణ లేక గురుతు తాదొరుకదు. అజునికైనా
వానబ్బకైన తాళపు చెవి లేక తలుపెట్ల ఊడురా విశ్వదాభిరామ వినురవేమ. గుర్తు తెలియాలట. ఇలా మనం వచ్చిన పని తెలియాలి. ఇప్పుడు ఎక్కడైనా ఉన్నాడు గుర్తు తెలియాలి. అదే విషయాన్ని మన గురువు గారు అమ్మగారు చెప్పిందని చెప్పి మూలం తెలియాలి. ఎక్కడ పుట్టెనో అచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, భాగవతం చెప్పినటువంటి మాట. మరి దేని ద్వారా దాన్ని పొందగలుగుతాం? గురువుని చేరడం అని చెప్పాల, గురువు శిక్షణ అని చెప్పాడు. గురుని శిక్షణలో మనస్సు లయమైనటువంటి వారికి అది ఉన్నటువంటి గుర్తు తెలుస్తుంది. మంత్రం తీసుకుంటే అని అక్కడ కూడా చెప్పలేదు. తాళపు చెవి మంత్రం, కానీ తాళపు చెవితో పాటు శిక్షణ ఎప్పటిదాకా ఉండాలి? తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. తస్మాత్ సర్వేషు కాలేషు, ఒకసారి చేస్తాను ఒకసారి వదులుతాను అని అంటే ఈ మాయా అనేటువంటిది మనలో దరిదాకా తోడుంటుంది. ఎందుకని? మట్టి బొమ్మను చేసి మాయా ప్రాణము పోసి ఒట్టొట్టి భ్రమలచే ఆటలాడించెదవు. ఈ మట్టి బొమ్మతో పాటుగా మాయా అనేదాన్ని ప్రాణం అనేదాన్ని కలిపిపోసాడు. అందుకని ఈ ప్రాణం ఎంతసేపు ఉంటుందో ప్రాణానికి తోడుగా మాయ అంతసేపు ఉంటుంది. ఈ శిక్షణ మరి ఎప్పటిదాకా కావాలి? తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్యచ యప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. నా స్వరూపాన్ని పొందాలి అని అంటే ప్రయాణ సమయం దాటే దాకా స్మరణ ఉండాలి. గురువుగారు చెప్పారు ఇళ్ళక, అంత్యకాలేచ మాం ఏవ స్మరన్ముక్త్వా కలేవరం యప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతి. పర్వాలేదు, ఇంక అంత్యకాలంలో చేసి సరిపోయేదిలే, ఇంక విడిగా అనుకునే పని లేదు కదా. ఇట్లానే ఒక లాస్ట్లో చేయొచ్చు కదా అని ఒక ఆయన పాపం జీవితం మొత్తం వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. ఒకనాటికి రోగం వచ్చింది, అంత్యకాలం దగ్గరలోకి వచ్చింది, పెద్ద రోగం వచ్చింది. ఆ వచ్చినటువంటి వ్యక్తిని జై సద్గురు మహారాజ్కి ఈ అంత్యకాల సమయంలో ఆయన రాంగలోనే వాళ్ళ కొడుకులు అనుకున్నారు. వాళ్ళ కొడుకులకు బాగా ప్రేమ వచ్చింది. మా నాన్నగారు పుట్టిన కాడ నుంచి ఎప్పుడు కష్టపడ్డారు, ఇవాళ ఏమో రోగంతో ఇబ్బంది పడుతున్నారు, ఆయన్ని ఉత్తమ గతులకు పంపించాలి. మరి ఉత్తమ గతులకు పంపించాలంటే ఏం ద్వారా ఉత్తమ గతులు వస్తాయి? నామస్మరణం. కలో కేశవ కీర్తనాత్. కలియుగంలో తరించాలి అంటే భగవన్నామం. నామస్మరణమే భగవంతుని ధనం. కాబట్టి భగవన్నామం కనుక పలికిస్తే ఏవైనా ఉత్తమగతి వచ్చింది. ఏమనుకున్నారు? కొడుకులు అనుకున్నారు, ఆయన అనుకోలేదు. ఆయనేమో వ్యాధితో బాధపడుతున్నాడు, నోట్లో నుంచి మాట రావట్లేదు. డాక్టర్లు చెప్పారు మీ నాన్న 9 రోజుల కంటే ఎక్కువ బతకడు అని. సరేలే, మరి ఈ సమయంలోనైనా ఆయన కాస్త మంచి గతులకు పంపించాలి అని ఆలోచించి కొడుకులు 7 రోజులు సప్తాహం పెట్టారు. నామ సంకీర్తన సప్తాహం, హరే నామ సప్తాహం. ఇక వస్తూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు, ఇంకా వీళ్ళు స్మరణ చేస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా అందరూ కూర్చొని చేయలేరు కదా, 3 బ్యాచ్లు పెట్టారు. 6 మంది డెవలకు పాడే వాళ్ళు అందం తీసుకొచ్చి పెట్టారు. 3 బ్యాచ్లుగా పాడుతున్నారు. 3 8 24 24 గంటలకు 3 బ్యాచ్లు వచ్చారు, పాడుతూ ఉన్నారు. లాస్ట్ రోజు వాళ్ళ నాన్న అయిపోయింది, సప్తాహానికి అన్న సంతర్పణ చేశారు. వాళ్ళకి కోట్లకు ఉంది, లక్షల్లో లేదు. అన్న సంతర్పణ బాగా చేశారు. ఇక వాళ్ళ నాన్న ఉండి ఉండి అని అంటుంది ఏదో భాష, ఏందో ఈ భాష తెలియట్లేదు. మా నాన్నకు కూడా ఎప్పుడు అనని మాట అటువంటి ఇప్పుడు
అంత్యకాలేచ మామేవ కదా. ఈ భగవన్నామం వినిపించేసరికల్లా ఆయనకు కూడా ఒక ఆలోచన వచ్చింది, మంచిదే ఏమి నామం జపిస్తాడు. సరే ఆయన పోయినాక గురువుగారు చెప్పారు కదా, అలా మీ అమ్మగారు ఏదైతే స్మరణ చేసి ఆమె మూలాన్ని తెలుసుకుందో మీరు కూడా ఆ గురువుని చేరి ఆ మూలాన్ని తెలుసుకోండి అని వాళ్ళు కూడా అనుకున్నారు. పాపం మా నాన్న స్మరణ చేస్తాడు, ఆ దైవాన్ని కులదైవంగా పెట్టుకుందాం, రేపటి మనం కూడా స్మరణ చేద్దాం అని కొడుకులు అందరూ అనుకున్నారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు మా నాన్న ఏదో భాష మాట్లాడుతున్నాడు, మాకైతే అర్థం కావట్లేదు, మరి ఏమైనా ఒక ఇంజెక్షన్ చేస్తా 10 లక్షలు, 5 నిమిషాలు మాట్లాడితే చచ్చిపోతాడు, మీ ఇష్టం. ఏం పర్వాలేదు డాక్టర్ గారు, ఇంజెక్షన్ చేయకపోయినా 2 రోజులు బతికేది, ఇంజెక్షన్ చేసిన 5 నిమిషాలు మాట్లాడితే చాలు, ఆ 5 నిమిషాలైనా ఆ నామం ఒక్కటి చెబితే చాలు, మళ్ళీ మాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సరే అని తీసుకొచ్చారు, నామని చెప్పమని కోరుకున్నారు. ఇంజెక్షన్ చేయడానికి 1000 ఏనుగుల బలం అంటారు కదా, అది మొత్తం వచ్చింది ఒక్కసారిగా. వచ్చి నాన్న నువ్వు వెళ్ళాక అంటున్నావుగా, ఒకసారి ఏంది ఆ నామని చెప్పు అని అంటారు. పాప కొడుకులు ఆదుర్తగా, మీ బొంద జీవితాంతం నేను కష్టపడి ప్లాట్లు కొని కోట్లు తెస్తే ఈ వంతులు 3 బ్యాచ్లు పెట్టి ఈ నామం ఏంది ఆర్మనోడికా, డెవలప్ కొడికా, పాడేవాడికా, ఆ పిల్లేమో పుల్ల సీపురు తెచ్చినది, దూడ కాడేసినది, అదేం దూడ తింటుందా, మీకు మైండ్ ఉందా అసలు? ఎట్లా చేస్తే కదా సంసారాలు సగం అయిపోయాయి, మీరు ఆయన మనుషులేనారా అనడం అంతే చచ్చిపోయింది. ఇప్పుడు బాధ ఎక్కడి నుంచి వచ్చింది? దూడ పుల్ల చీపురు తిన్నందుకు వచ్చింది. అంత్యకాలంలో భగవన్నామాన్ని జీవితాన్ని తరిద్దామంటే ఇలాంటి గుర్తులే వస్తాయి. అందుకని భగవన్నామం ఎప్పుడు కావాలి? తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్యచ. స్మరణ అని చెప్పాలి, అనుస్మరణ ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటే మాత్రమే, ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటే ఆ మాయా అనే దాని నుంచి ఒకనాడు కాపైన ఒకనాడైనా దూరం ఆయనంతటా ఆయన చేస్తాడు. అలాంటి స్మరణ చేసినటువంటి వారి జీవితాలు ధన్యం. అటువంటి అందుకని జీవితానికి వచ్చినందుకు మనకి భాగవతంలో ఒక పద్యం ఉంటుంది, వాసుదేవ శ్లోక వార్త లాలింపుచు కాలం ఏ పుణ్యుడు గడుపుచుండు, అతని ఆయువు దక్క అన్యులాయువులెల్ల ఉదయాస్తమయముల ఉగ్రకరుడు, వంచుకొని పోవును వాడది ఎరుగక జీవింతు పెక్కేండ్లు సిద్ధమనుచు, అంగనా పుత్రగృహ ఆరామ విత్తాది సంసార హేతుక సంగ సుఖముదగలి, కాలము తరియరిగి దండ కింకరులు వచ్చి తాడనములు చేసుకొని పోవా, పుణ్యంబు చేయనైతినే పాపరతినైతినని విట్టు పలవరించు. పరమాత్మ నామస్మరణ చేసేవారి ఆయువు తప్ప, అంటే వాళ్ళు చనిపోరా? వాళ్ళు చనిపోతారు. అంటే అంటే వెళ్ళిపోవడం, వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? ఇక మరలా పుట్టినటువంటి పరమాత్మ చైతన్యంలో నుంచి ఎక్కడి నుంచి అయితే విడిపడి వచ్చారో అక్కడికే వెళ్ళిపోతారు. ఇక విడిగా వాళ్ళందరూ కాలం అనే చక్రంలో మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, ఇలాంటి దానిలోనే పడి నలుగుతూ ఉంటారు. దాని నుంచి తప్పించుకోవాలి అని నిజంగా అనుకుంటే కృపయాపారే పాహి మురారి, మురారి నామస్మరణ తప్ప ఇక రెండవ దాని ద్వారా మానవ జన్మ సార్థకత పొందుతుంది అనే మాట అబద్ధం. అటువంటి భగవన్నామ స్మరణలో గురువిచ్చినటువంటి మంత్రం ద్వారా, మంత్రాన్ని అనుష్ఠానం చేయడం ద్వారా, ఆ అనుష్ఠానం చేసినటువంటిది ఎల్లప్పుడూ తాను అనుభవించడం ద్వారా, అనుష్ఠానం ఇక్కడ అనుభవించడం, ఆ అనుభూతి పొందినటువంటి వారికి జన్మ లేదు. అటువంటి జన్మలేని స్థానానికి తన మూలాన్ని తను తెలుసుకున్నటువంటి జగదాంబ గారికి అందరి తరపున హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఓం తత్సత్. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ
ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.